పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 282ను రద్దు చేయాలని జీవో నెంబర్ 282ను దగ్ధం చేయడం జరిగింది అని అన్నారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ, శ్రమశక్తిని దోచి కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లను తెస్తున్న విషయానికి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ యావత్ కార్మికలోకం సార్వత్రిక సమ్మెలోకి వెళ్తుంది. పండు మీద కారం చల్లినట్టు కార్మికవర్గాన్ని మరింత రెచ్చగొడుతూ గుజరాత్లో కార్మికులు 10 గంటలు పనిచేయాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అచ్చం దాన్నే కాపీ కొట్టి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పనిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ 2 రాష్ట్రాల బాటలోనే పక్క దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చుకున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు అదే గతంలో ఏదైతే యూపీలో 8 గంటల పనిని 10 గంటలు చేసింది, అదే విధంగా యూపీ ద్వారా కర్ణాటకలో కూడా 8 గంటల పనిని 10 గంటలు చేయడం జరిగింది. అదే తరహాలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే ఇక్కడ అమలు చేయడానికి ఈ రోజు 8 గంటల పనిని 10 గంటలకు చేయడానికి ఈ రోజు నిన్న జీవో నంబర్ కూడా 282 తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ రోజు 8 గంటల పని కాదు 2 గంటలు తగ్గించి 6 గంటల పని పెట్టాలి, కార్మికులు చాలా ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఒక రోజును కూడా తగ్గించాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఈ రోజు 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ, అదే విధంగా కార్మికుడు ఏదైతే సాధారణ జీవితంలో ఏదైతే ఈ రోజు 8 గంటలు కార్మికుడు యాజమాన్యం కోసం పనిచేస్తే ఒక 8 గంటలు తన కుటుంబ అవసరాలకు, ఒక 8 గంటలు తన విశ్రాంతి తీసుకోవడానికనే గతంలో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్ల ద్వారా ఈ రోజు తీసుకొచ్చిన సందర్భంలో, అదే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఈ రోజు జీవో నంబర్ విడుదల చేయడం ఇది సిగ్గుచేటు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 282 వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఏదైతే 3 షిఫ్టులు చేయాల్సిన పనిని 2 షిఫ్టులు చేసే ప్రమాదం ఉంది. దాంతో 3 చేసే పనిని 2 చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల కార్మికులకు కూడా అధిక భారం పడి అనేక మంది కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక, ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వెంటనే ఏదైతే ఈ రోజు 8 గంటల పని 10 గంటలకు జీవో విడుదల చేస్తావో వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో అనేక ఆందోళన కార్యక్రమాలు పిలుపునిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రేపు జూలై 9వ తారీఖు చేపడుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా దేశం వ్యాప్తంగా సమ్మె చేయడం కోసం కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.